నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పట్టాదారు పాస్ బుక్ల పంపిణీలో జాప్యంపై సీఎం ఆగ్రహం. తప్పులు సరిదిద్దకపోతే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక. నదీ జలాల జగడాలు వద్దన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగాలని ఆకాంక్ష. పిఠాపురానికి వచ్చి గొడవలు చేస్తామంటే ఏరి పారేస్తామన్న పవన్. శాంతి భద్రతలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్దేశం. ఈడీ దాడులకు వ్యతిరేకంగా కోల్కతాలో రోడ్డెక్కిన మమతా బెనర్జీ. కోల్కతా హైకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నిరసన. ఇరాన్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు. యువరాజు రజా పహ్లావి పిలుపుతో భారీ ప్రదర్శన. నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి తాము వివాదాలు కోరుకోవడం లేదని, శాశ్వత పరిష్కారమే కోరుకుంటున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల విషయంలో అడ్డు చెప్పకపోతే తాము పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు అడ్డు పడబోమని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలనేదే ఆకాంక్ష అన్నారు. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని
మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి అనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా. పక్క రాష్ట్ర సహకారం లేకుండా, సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు గాని, కృష్ణపట్నం పోర్టు గాని పోర్టు కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు. అదే విధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి. నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపోదు. భవనాలలో వచ్చే పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి పత్రాలు, రాళ్లపై జగన్ ఫోటో వేసుకోవడం విచిత్రమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పాస్ బుక్ల పంపిణీలో జాప్యంపై రెవెన్యూ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సర్వే రాళ్లపై ఆనాటి ముఖ్యమంత్రి బొమ్మ కోసం 660 కోట్లు ఖర్చు పెట్టాడు. 660 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ రెండో ఒకటి అయి ఉండేది కదా. పట్టాదారు పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటో వేసుకోవడానికి 22 కోట్లు ఖర్చు పెట్టాడు. 77 లక్షల సర్వే రాళ్లపైన ఆయన ఫోటో ఉంటే మళ్ళీ క్లీన్ చేయించా. ఈరోజు 17,000 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆర్ఓఆర్, ఎఫ్ లైన్స్, రీసర్వే, అసైన్మెంట్ ఇవన్నీ కూడా దాదాపు 29 అంశాలపైన ఫిర్యాదులు రాగా వాటన్నిటిని పరిష్కారం చేస్తున్నాం. ఈ నెల 11వ తారీఖు వరకు ఇస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి 9వ తారీఖే లాస్ట్ డేట్. 2, 9 7 రోజులు, వారం రోజులు. ఈ వారం రోజుల్లో రెడీ అయినటన్నీ పంపిణీ చేస్తాం. మళ్ళీ 20 రోజులు సర్వేలు చేస్తాం, ప్రింటింగ్ చేపిస్తాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపిస్తాం. చూసిన తర్వాత అన్నీ బాగుంటే ఫైనల్గా చేపించి మళ్ళీ 2 నుంచి గ్రామ సభలు డేట్లు ఇస్తాం. ఆ డేట్ వారుగా 7 రోజుల్లో పంపిణీ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 22,33,000, అందులో 1,18,000 తప్పులున్నాయని చెప్పి అన్నారు. అవి కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి ప్రింట్ అయితే ఇంకా ఆటోమేటిక్గా 0 మిస్టేక్స్ ఉండాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 1,18,000 ప్రింట్ అయినాయి, అయినా పర్వాలేదు, తప్పులుంటే వారుగా పెట్టేయండి. మళ్ళీ ప్రింట్ అంతా కూడా చేసి కొత్త పాస పుస్తకాలు, ఎక్కడా తప్పు లేని పాస పుస్తకాలు ఇచ్చే బాధ్యత మీది. ఒకవేళ అలాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అమరావతిని రివర్ బెడ్లో కడుతున్నారని, సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ చేసిన వ్యాఖ్యలు బుద్ధి జ్ఞానం లేని మాటలని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాజధాని అభివృద్ధిని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది?
అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? ఇంకో పక్క మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. పీపీపీ అంటే అర్థం కాదు. అంటే ఈరోజు రోడ్లెట్ వచ్చాయి, లేకపోతే నిన్న భోగాపురం ప్రాజెక్టు కట్టాం, భోగాపురం ప్రాజెక్టు నాదే అని అంటాడు. మళ్ళా అది పూర్తి అవుతా ఉంది. అయితే అప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు పూర్తయితే పేరు ఎన్డీఏకి వస్తుందని అది కూడా నాదనే పరిస్థితికి వచ్చాడు. అది నీదైతే పీపీపీ అయితే అక్కడ ముద్దు, ఇక్కడ మెడికల్ కాలేజీలు అయితే వద్దా? ఎవరు చెప్పారు? నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాను, ఎవరెన్ని చెప్పినా ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం, సంపద సృష్టించే ప్రభుత్వం, మీ జీవితాల్లో వెలుగిచ్చే ప్రభుత్వం. ఇది ఏమాత్రం ఆగదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, జగన్నాగు మళ్లీ బొసలు కొడుతోంది. అదే విషం, అదే విద్వేషం, అదే బురద, అదే అక్కసు, అవే అసత్యాలు. మూడు ముక్కలాటతో అమరావతిని ఆగం చేసినందుకు 11 సీట్లకే పరిమితం చేసిన జగన్కు జ్ఞానోదయం కాలేదు. రేయింబవళ్లు నిర్మాణ పనులతో కొత్త ఊపిరి పోసుకుంటున్న రాజధానిపై జగన్ కడుపులో దాచుకున్న విషానంతా కక్కేశారు. రాజధానిని రివర్ బెడ్లో కడుతున్నారంటూ ఉక్రోషం వెళ్లగక్కారు. దీని వెనుకున్న కొత్త కుట్రేంటి? నదీ తీరాల్లో నగరాలు ఎలా విరాజిల్లుతున్నాయి? What Chandrababu Naidu is doing is, he is building the capital in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. Now for 50,000 acres, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed, when the farmers are crying about it? ఇవి నిర్మాణ పనులతో కలకలలాడుతున్న అమరావతిపై జగన్ తాజాగా చేసిన విద్వేష వ్యాఖ్యలు. అమరావతి రివర్ బెడ్ లో కడుతున్నారట. ప్రపంచంలోనో దేశంలోనో రివర్ బెడ్ లో నగరాలు లేవా? అవన్నీ నీట మునిగాయా? లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది పక్కనే. మరి న్యూయార్క్? అది కూడా హడ్సన్ నదీ తీరంలోనే విరాజిల్లుతోంది. నైలు నది పక్కనే కైరో, టైగ్రిస్ నది పక్కనే బాగ్దాద్, మోస్కావా నది పక్కనే మాస్కో, స్ప్రీ నదీ తీరంలో బెర్లిన్, హువాంగ్పు నదీ తీరంలో షాంఘై, టైబర్ నదీ తీరంలో రోమ్. ఈ మహానగరాలన్నీ నదీ తీరాల్లోనే కలకలలాడుతున్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీ ఉంది యమునా నది ఒడ్డునే. కోల్కతా, లక్నౌ, వారణాసి, కాన్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, ఆగ్రా, మధుర, లక్నో, నాసిక్, కటక్, హైదరాబాద్ వంటి నగరాలు నది ఒడ్డునే ఉన్నాయి. అంతెందుకు, మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమహేంద్రవరం, కర్నూలు నగరాలున్నది నది ఒడ్డున కాదా? తాగునీరు, వ్యవసాయం, రవాణా వంటి వాటికి అనుకూలమనే ఉద్దేశంతో నదీ తీరాల్లో మహానగరాల నిర్మాణం జరిగింది. కృష్ణానదికి ఒక ఒడ్డున విజయవాడ ఉన్నప్పుడు మరో ఒడ్డున అమరావతిని నిర్మిస్తే జగన్ కు వచ్చిన ఇబ్బందేంటి? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమరావతిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని జగన్ ఇప్పుడు కోరడం ఉక్రోషానికి పరాకాష్ట కాదా? పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి ముందుకొస్తే జైళ్లలో పెడతామని బహిరంగంగానే బెదిరిస్తున్న జగన్ అలాంటి కుట్రలతోనే అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? ఏదైతే పట్టాలు అన్ని ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు. కోర్టుకు వేయాలా? ఏందండి ఇది? విడి విజ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. ఒక విలేజ్ లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. మేము అన్ని స్టడీ చేసి ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. రాజధానిపై నాలుక మడతేయడం జగన్ కు కొత్తేమీ కాదు. గుంటూరు, విజయవాడ మధ్య కనీసం
35,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్. 2019 ఎన్నికల్లో గెలిచే వరకు అదే పాట పాడారు. గద్దెనెక్కాక అసలు రూపం బయటపెట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని అధోగతి పాల్చేశారు. తినే కంచెంలో తనకు తానుగా రాయి వేసుకున్నట్లు 2019-24 మధ్య 5 ఏళ్లు అక్కడి నుంచే పాలన సాగించి తట్ట మట్టి తీయలేదు, ఒక్క ఇటుకా పేర్చలేదు. అందుకే 2024 ఎన్నికల్లో అమరావతి ప్రాంత ఓటర్లు వైసీపీ అడ్రస్ గల్లంతు చేశారు. ఆ తర్వాత 3 రాజధానులపై పార్టీలో చర్చించుకుని విధానం ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రిగా అమరావతిలోనే ఉంటారని, విశాఖ వెళ్లరని 2025 సెప్టెంబర్ 13న ఒక మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజా తీర్పును ఇప్పటికైనా అర్థం చేసుకున్నారేమో అని అందరూ అనుకుంటే అబ్బే, వైసీపీ డిఎన్ఏలో అలాంటి పదాలకు తావులేదని చెప్పకనే చెప్పారు జగన్. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఎక్కడున్నాయంటూ మళ్లీ పాతపాటే పాడారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అమరావతి ఆనవాళ్లే లేకుండా చేయాలని జగన్ దుష్ట పన్నాగాలన్నీ పన్నారు. వాటన్నింటినీ అమరావతి తట్టుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక తలెత్తుకుని నిలబడుతోంది. రాజధానిలో 1,000 కోట్ల విలువైన పనులు పట్టాలెక్కాయి. జంగిల్ క్లియరెన్స్ తో మొదలై నిర్మాణాలు జోరందుకున్నాయి. రేయింబవళ్లు 1,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. అమరావతి మళ్లీ జీవకళ సంతరించుకోవడం జగన్ కు మింగుడు పడటం లేదు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, నిర్దేశిత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని వైసీపీ అధికారంలో ఉండగానే హైకోర్టు తేల్చెప్పింది. న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన జగన్, కూటమి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తున్నా కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతికెళ్లే ప్రయాణికులతో రద్దీ నెలకొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణిస్తారు కాబట్టి ఎక్కువ మంది కూడా రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చాలా వరకు కూడా ఎక్కువ మంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు. చాలా సంప్రదాయాలకు ఈ ప్రతీకగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగకు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి నిమిత్తం స్థిరపడిన వాళ్ళంతా కూడా సొంతింటికి వెళ్ళి పల్లెకెళ్ళి తమ కుటుంబ సభ్యులతో తమ బంధువులతో ఘనంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అందుకనే ఈ పండుగ కోసం చాలా రోజులుగా చాలా నెలలుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు తమ సొంత ఇంట్లో సొంత ఊర్లతో సొంత వారితో జరుపుకునేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్నటువంటి ప్రయాణికులు తమ రైళ్ల కోసం వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు. ఇది కేవలం స్టేషన్ బయట మాత్రమే. దీనికి 3 స్టేషన్ లోపల ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ రైళ్ల కోసం వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే అయితే 160కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. అవన్నీ కూడా ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్నట్లు కూడా రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఈ విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చు, గోదావరి ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా ఇటు ఏపీ వైపుకే వెళ్తున్నాయి. అవన్నీ కూడా చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే 9, 10, 11, 12, 13 ఇవన్నీ కూడా చాలా రిగ్రెటింగ్ కూడా కనబడుతున్నాయి. అంటే టికెట్ చేసుకునేందుకు కూడా వీలు లేనంతగా ఈ రైళ్లలో ఈ టికెట్లన్నీ కూడా నిండిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా చెప్తున్నారు. ఇక జనరల్ బోగీలు అయితే వేలాడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదనపు బోగీలు ఉన్నటువంటి రైళ్లకు, సాధారణంగా నడిపేటువంటి రైళ్లకు అంటే ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే 150కి పైగా సాధారణ రైళ్లు నడుస్తుంటాయి. వాటికి అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని కూడా ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి బోగీలను ఏర్పాటు చేయట్లేదు. ఎందుకు అనంటే వాటికి ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేస్తే దానికి సరిపడంత అవకాశం కూడా ఉండదని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో
ఉన్న రైళ్లనే నడపాల్సి వస్తుంది. ఇక దీనికి సంబంధించి రైళ్లను పెంచాల్సిన అవసరం కూడా ఎక్కువ శాతం లేదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఉన్నటువంటి ఒకే ట్రాక్ మీద ఇప్పుడు ఉన్నటువంటి రైళ్ళన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయ పాలన పాటించాలంటే ఈ రైలు ట్రాక్స్ పెంచాల్సి ఉంటుంది. కానీ ఈ బస్సులు కానీ ఇతర వాహనాలు, కార్లు అయితే ఏ రూట్లో అయినా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ రైళ్లు మాత్రం ఒక ట్రాక్ మీదనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకే ఉన్న ట్రాక్లోనే ఎక్కువ రైళ్లను నడపాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి రైళ్లను పరిస్థితి పరిశీలిస్తే 130% అదనంగా నడిపిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులకు అనుగుణంగా అదనపు రైళ్లను కూడా నడిపించాలని ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే డిమాండ్ వస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ. కాకినాడ జిల్లా పిఠాపురం ఇందిరానగర్లో పవన్ కళ్యాణ్ పర్యటనలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం స్పష్టంగా కనిపించింది. దీనిపై ఆగ్రహించిన పవన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పరిస్థితుల్లో నెలలోగా మార్పు రావాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తేవడం లేదని డీసీసీబీ చైర్మన్పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా వైరల్ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదని, పిఠాపురంలో స్కూల్లో పిల్లలు కొట్టుకున్న పెద్ద వార్త అవుతోందని ధ్వజమెత్తారు. పిఠాపురంలో నిర్వహించిన పీటికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆంధ్ర పిండి వంటకాల స్టాల్స్ పరిశీలించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్తో పాటు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. చేతికొచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. అలయన్స్ ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు. అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలమిస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. దాదాపు 60-70% పనులు అవుతున్నాయి. వారి పాలనలో ఏం చేశారని అడిగారు. అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా. పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకెళ్ళదు చెప్తాను. కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు. దక్షిణ కోల్కతాలో కేంద్ర ప్రభుత్వం ఈడీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శనలో పలువురు టీఎంసీ నేతలు, వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ వివాదంపై దాఖలైన వివిధ పిటిషన్లపై కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో దీదీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు కోర్టు ప్రాంగణంలో రద్దీ కారణంగా జస్టిస్ సౌరవ్ ఘోష్ విచారణ మధ్యలోంచి వెళ్లిపోయారు. వచ్చే బుధవారం విచారణ చేయనున్నారు. అటు సీఎం ఫిర్యాదు మేరకు ఈడీపై కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమా విడుదలకు కష్టాలు తప్పడం లేదు. యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో మరోసారి సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సెన్సార్ బోర్డు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు వాదనలు విన్న డివిజన్ బెంచ్ స్టే విధించింది. సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఇరాన్ వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా మరో దేశం అధ్యక్షుడిని సంతోషపరిచేందుకు ఆందోళనకారులు తమ సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. విదేశీయులకు సేవ చేయటాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదని ఖమేనీ స్పష్టం చేశారు. ఈ నిరసనలను కఠినంగా అణచివేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఖమేనీ ప్రసంగాన్ని ఇరాన్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ను నిలిపివేసింది. ఇరాన్ బహిష్కృత యువరాజు పిలుపు మేరకు గురువారం రాత్రి నుంచి ఈ ఉదయం వరకు నిరసనలు కొనసాగాయి. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో హయాంలో అక్రమంగా జైళ్లలో పెట్టిన ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులు, పాత్రికేయులు సహా స్థానికులు, విదేశీయులను తాత్కాలిక ప్రభుత్వం విడుదల చేసింది. శాంతి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ సూచన మేరకు వెనిజువెలా ప్రభుత్వం రాజకీయ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనిజువెలాలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. తాము కోరుకున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తోందని ట్రంప్ సంబరపడిపోయారు. ఈ నెల 3న వెనిజువెలాపై దాడులు చేసిన అమెరికా డ్రగ్స్ ఆరోపణలపై నికోలస్ మదురోను న్యూయార్క్ జైల్లో బంధించింది.